నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ రహదారులపైన జింకలు, నీలుగాయ్, ఎలుగుబంట్లు, పులులు హఠాత్తుగా రోడ్డు మీదకి రావడం, వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటి దృశ్యాలను మనం ఎన్నోసార్లు చూసాం. హెచ్చరిక బోర్డులు ఉన్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రమాదాలను తగ్గించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని అమలు చేస్తుంది. ఆ కొత్త విధానం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వస్తుందా అనేది తెలియాలంటే ఓ లుక్కేయండి. అటవీ మార్గాల గుండా సాగేటువంటి జాతీయ రహదారులపైన తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. జింకలు, ఎలుగుబంట్లు, పులులు ఇలా అనూహ్యంగా రోడ్డు మీదకి రావడం, వాహనాల కింద పడి ప్రాణాలు వదలడమో లేదా తీవ్రంగా గాయపడడమో మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా వన్యప్రాణులు రోడ్డు దాటేటువంటి పాయింట్ల వద్ద ప్రత్యేకమైనటువంటి బోర్డులు పెట్టినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. ఈ పరిస్థితులను నివారించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ రహదారుల మీద ఎరుపు రంగులో ఉండేటువంటి టేబుల్ టాప్లను ఏర్పాటు చేసింది. 5 మిల్లీమీటర్ల మందంతో ఉండేటువంటి టేబుల్ టాప్లు ఇవి. అంటే రోడ్డు ఉపరితలం నుంచి కొద్దిగా ఎత్తులో ఉంటాయి. వాహనదారులకు స్పష్టంగా కనిపిస్తాయి కూడా. వాహనాలు దీనిపైన వెళ్లేటప్పుడు తేలికపాటి కుదుపును సృష్టిస్తూ ఉంటాయి. దీంతో డ్రైవర్లు ఆటోమేటిక్గా వాహన వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఏదైనా వన్యప్రాణి హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చినా సడన్ గా బ్రేకులు వేయడానికి లేదా వేగాన్ని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే జంతువులు సురక్షితంగా రోడ్లు దాటడానికి వీలవుతూ ఉంటుంది. అంతేకాకుండా డ్రైవర్లలో పరిసర ప్రాంతాల పట్ల అవగాహన కూడా స్పష్టంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ విధానం మధ్యప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. జబల్పూర్, భోపాల్ జాతీయ రహదారిపైన ఈ టేబుల్ టాప్లు అందుబాటులోకి వచ్చాయి. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గుండా వెళ్తుంది ఈ రోడ్డు. అంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి జాతీయ రహదారుల్లో ఇది కూడా ఒకటే. అలాగే వన్యప్రాణుల సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. జింకలు, నీలుగాయ్, నక్కలు వంటి జంతువులు ఈ రోడ్డును దాటేటువంటి క్రమంలో ప్రమాదాలకు గురయ్యేవి. అయితే వన్యప్రాణులకు అత్యంత ప్రమాదకరమైనటువంటి జోన్ ఇది. దీంతో తొలి దశలో ఈ మార్గంలోనే ఈ టేబుల్ టాప్ వ్యవస్థను ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ. అటవీ జంతువులు ఎక్కువగా రోడ్డు దాటేటువంటి పాయింట్లను గుర్తించింది. ఈ రహదారిపైన 12 కిలోమీటర్ల వరకు టేబుల్ టాప్ వేసింది. దీంతో పాటుగా NH-25 అండర్ పాస్లను కూడా నిర్మించడం జరిగింది. ఇది విజయవంతం అవుతున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా అటువంటి పాయింట్లను గుర్తించి దశల వారీగా వీటిని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనిపైన తాజాగా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ వీడియోని కూడా ట్వీట్ చేశారు. భోపాల్, జబల్పూర్ మధ్య తొలిసారిగా ఇటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. క్రమంగా దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని కూడా తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్లేటువంటి జాతీయ రహదారులను గుర్తిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో ఇటువంటి రెడ్ రోడ్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీ, తెలంగాణ, ఏపీ, ఒరిస్సా, ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రాలను అనుసంధానం చేసేటువంటి జాతీయ రహదారులు కూడా వ్యూహాత్మక అటవీ ప్రాంతాల గుండా వెళ్తాయి. శ్రీశైలం టైగర్ రిజర్వ్, కవ్వల పులుల సంరక్షణ కేంద్రం వంటి ప్రాంతాలు ఇందుకు ఉదాహరణలు. దశల వారీగా ఆయా మార్గాల్లో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు.